నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అత్యంత భయానకమైన దేశీయ ఉగ్ర కుట్రను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI గుర్తించింది. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ నడిబొడ్డున భారీ నరమేధం సృష్టించేందుకు కొందరు దుండగులు వేసిన వ్యూహం గురించి వివరాలు తెలుసుకుంటే మనందరి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 2013 సంవత్సరంలో వైట్ హౌస్ డౌన్ అనే హాలీవుడ్ సినిమాని తలపించేలా పనిన ఈ కుట్ర వివరాలు ప్రత్యేకంగా మీకోసం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. జూన్ 14, 2026 వైట్ హౌస్ సౌత్ లాన్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన UFC ఫ్రీడమ్ 250 మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్ జరుగుతోంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 80వ పుట్టినరోజు వేడుకలు ఫ్లాగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుండి వేలాది మంది VIPలు, క్రీడాకారులు, ప్రముఖులు హాజరయ్యారు. సరిగ్గా ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకొని వైట్ హౌస్ను రక్తపాతంతో ముంచెత్తాలని ఓ తీవ్రవాద ముఠా ప్లాన్ చేసింది. FBI విడుదల చేసిన కోర్టు అఫిడవిట్ ప్రకారం నిందితులు అత్యంత క్రూరమైన మల్టీఫేజ్ దాడికి, అంటే బహుళ అంచెల దాడికి వ్యూహం రచించారు. మొదటి దశలో విస్ఫోటక పదార్థాలను అమర్చిన డ్రోన్లను వైట్ హౌస్ ఉత్తర భాగం వైపు పంపించి భారీ పేలుడు సృష్టించారు. ఈ అకస్మాత్తు పేలుళ్లతో లోపల ఉన్న ప్రెసిడెంటు, VIPలు, ప్రజలు భయాందోళనతో ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీస్తారు. రెండవ దశలోనే అసలైన భయానక ప్లాన్ దాగుంది. అలా ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీసే గుంపును లక్ష్యంగా చేసుకొని ముందే పొజిషన్లు తీసుకున్న స్నైపర్ల టీం పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరపాలి. జన సమూహంపై తూటాల వర్షం కురిపించిన అనంతరం రెండవ వేవ్ కింద ఆయుధాలతో వైట్ హౌస్ గేట్లను బద్దలు కట్టుకొని లోపలికి చొరబడాలనేది వారి ప్లాన్. అయితే ఈ భారీ రక్తపాతాన్ని ఆపింది ఎవరో తెలుసా? ఓ తల్లి అలర్ట్ కాల్. ఈ కుట్రలో ప్రధాన నిందితుడైన 19 ఏళ్ల టైసన్ ప్రాపర్ తల్లి జూన్ 10వ తేదీన FBIకి సమాచారం అందించింది. తన కొడుకు ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని, ఇంట్లో రహస్యంగా అత్యాధునిక ఆయుధాలు, బాంబు సామాగ్రి దాస్తున్నాడని ఆమె కన్నీళ్లతో ఫిర్యాదు చేసింది. ఆ తల్లి ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన FBI నిందితుల ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ జరపగా ఒక పెద్ద నెట్వర్కే బయటపడింది. నిందితులు వాషింగ్టన్ డీసీకి బయలుదేరడానికి ముందే ఒహాయో, మిస్సోరీ, నెబ్రాస్కా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో FBI మెరుపు దాడులు నిర్వహించింది. టైసన్ ప్రాపర్, బ్రయాన్ ఓమర్, రోవా మైఖెల్, ఆలన్ థామస్, డానియల్ ఎస్క్రిడ్జ్, అబ్రహం హెర్మోసిల్లా అల్వారెస్ అనే 5 ముఖ్య నిందితులను ఆయుధాలతో సహా అరెస్ట్ చేసింది. వీరి వాహనాల నుండి భారీగా పేలుడు పదార్థాలు, లాంగ్ రేంజ్ స్నైపర్ రైఫిళ్లు, థర్మల్ స్కోప్లు, మిలిటరీ గ్రేడ్ డ్రోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులంతా టిక్టాక్లో వ్యాన్ గార్డ్ ఆఫ్ ది ఓల్డ్ అనే ఓ తీవ్రవాద గ్రూప్లో పరిచయమై ఆపై సిగ్నల్ యాప్లో రహస్య చాటింగ్లు సాగించినట్టు తేలింది. ప్రస్తుత అమెరికా వ్యవస్థను కూల్చేసి విప్లవం తేవాలనే వికృత భావజాలంతో వీరు ఈ కుట్రకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ 5గురిపై హత్యాయత్నం, దేశద్రోహం కింద ఫెడరల్ కేసులు అయితే నమోదయ్యాయి. ఈ కుట్ర వెనుక దాదాపు 23 మందికి పైగా సభ్యులు ఉన్నట్లు గుర్తించిన FBI మిగిలిన వారి కోసం దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టింది. సకాలంలో స్పందించిన ఆ తల్లి FBI అప్రమత్తత కారణంగా జూన్ 14 ఈవెంట్ ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.